సర్వశక్తిమంతుడవు సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, బలపరచండి, ఆశీర్వదించండి. మీ కృపల బిడ్డలను వర్ధిల్లింప చేయండి. అయ్యా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు, వారందరికీ మీ కృపా కాపుదలు ఇచ్చి మంచి ఉద్యోగాల బిడ్డలు ఉంచండి. విదేశాల్లో ఉన్న మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. చక్కని కాపుదల, డ్యూటీల విషయంలో మీ కృపను, ఆరోగ్యమును, శక్తిని, బలాన్ని ఇచ్చి నడిపించండి. దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు మా బిడ్డలు, వారందరినీ కూడా దీవించండి. వారి వారి కుటుంబాల ఆశీర్వాదం దయచేయండి. హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు చక్కని జ్ఞానం ఇవ్వండి. మీ కాపుదల, భద్రత ఇచ్చి నడిపించండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి. మీ శక్తితో నింపండి, బలపరచండి. గర్భఫలం కావాల్సిన గర్భఫలాన్ని సిద్ధపరచండి. వివాహాలు కావాల్సిన వివాహాలను మీరు ఏర్పరచండి. అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల, భద్రత ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. శుక్రవారం ఆల్నైట్ ఉండటం వల్ల, శనివారం ఉదయం త్వరగా స్టడీ వరకు వెళ్ళడం వల్ల శనివారం చెప్పలేకపోయాను. ఆదివారం సండే స్కూల్కి వాటికి వెళ్ళడం వల్ల చెప్పలేకపోయాను. దయతో మన్నించండి. ఈరోజు మనం కీర్తన గ్రంథం 33వ కీర్తన 20వ చరణాన్ని మనం ధ్యానం చేద్దామండి. 33:20. మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచి ఉన్నాము, ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. మనము యెహోవా పరిశుద్ధ నామమును బట్టి, ఎంత చక్కని మాట అంటాడు చూడండి. ఆ పరిశుద్ధ నామమంది మనము నమ్మిక ఉంచి ఉన్నాము, ఆయనను బట్టి మన హృదయాలు సంతోషిస్తున్నాయి అంటున్నాడు. అంటే నిరీక్షించడం అనేది దేవుని పిల్లలకు తరతరాలుగా వస్తున్నదే. దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వడం మానేసాడేమో అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. అయితే సహాయం ఆల్రెడీ దారిలోనే ఉంది. దేవుని కాలపట్టిక విచిత్రంగా ఉంటుంది. ఆయన మనలను మర్చిపోలేదు, మర్చిపోడు కూడా. అది మాత్రం ఖచ్చితం. ఆయన తన కుమారుని లోకానికి పంపినప్పుడు చరిత్రలో జోక్యం చేసుకుని సరైన సమయానికే పంపించాడు. పాత నిబంధనలు చదివినప్పుడు ఆ విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన తన కుమారుని ప్రపంచాన్ని ఏలడానికి పంపబోతున్నప్పుడు కూడా సరిగ్గా సమయానికే మరలా పంపిస్తాడు. రెండవ రాకడలో సహాయం దారిలో ఉంది. మన జీవితంలో కూడా సమయం అయిపోయింది అనుకుంటున్నప్పుడు సరిగ్గా సమయానికి చివరి నిమిషంలో సహాయం అందుతుంది. ఈ మాట చదువుతుంటే నాకు ఒక విషయం గుర్తొస్తూ ఉందండి. దేవుడు మనకు హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం జ్ఞాపకం వస్తూ ఉంది. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము అనే మాట మనం చూస్తున్నాం. ఆయన రాస్తున్న మాట ఏంటంటే, కనికరించబడ్డాం. ఎలా కనికరించబడ్డాం మనం దేవుని చేత అని అంటే, సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు. ఏ సమయానికి ఏ సహాయం అవసరమో, ఏ సమయానికి సహాయం ఎలా అవసరమో ఆయన ఎరిగినవాడు గనుక ఆయా సమయాలకు ఆయా సహాయాన్ని దేవుడే మనకు అందించువాడై ఉన్నాడు. కృప పొందినట్లుగా ధైర్యముతో కృపాసనమున వద్దకు చేరుదము అంటున్నాడు ఆయన. కాబట్టి సమయోచితమైన సహాయాన్ని దేవుడు అందించినట్లుగా ఆయన కృపాసనమున వద్దకు చేరితే తప్పనిసరిగా అన్ని విషయాలు దేవుడు మనల్ని చూస్తాడు, దేవుడు మనల్ని పట్టించుకుంటాడు. ఏ సమయానికి ఏ సహాయం అవసరమో ఎరిగిన దేవుడు మన దేవుడు. కీర్తన గ్రంథంలో ఆ మాట మనం చూస్తామండి. కీర్తన గ్రంథంలో 130వ అధ్యాయం 6వ చరణం, 130వ కీర్తన 6వ చరణం. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టు కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. అంటే దేవుని కొరకు, అనగా దేవుని సహాయం కొరకు ఎక్కువగా కనిపెట్టడం అనేటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ దేవుని సహాయమే మనకు నిరంతరము అందించేవాడుగా ఆయన మనకి కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన సహాయం మనకు ఖచ్చితంగా అందాలి అని అంటే కనుక ఖచ్చితంగా ఆయన కొరకు మనం కనిపెట్టాలి, ఆయన సహాయం కొరకు కనిపెట్టాలి. హృదయంలో మనం అవలంబించాల్సినటువంటి ఏకైక తీరిది. ఎందుకంటే ఆయన మీద నమ్మకం ఉంచి, ఆయన మీద విశ్వాసం ఉంచి, ఆయన నామాన్ని మనం గనక నమ్మిక ఉంచితే ఖచ్చితంగా దేవుడు మనకు
సహాయాన్ని అందించి మనలను సంతోషపరుస్తాడు. మన హృదయము సంతోషించుచున్నది అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే ఆయన అంటున్నాడు కదా, ఎక్కడైతే మనం నమ్మికుంచుతామో, మన హృదయంలో నమ్మికుంచుతామో, అలా నమ్మకాన్ని గనక మనం అవలంబించగలిగితే ఖచ్చితంగా ఆయన్ని బట్టి మనకి హృదయములో సంతోషం కలుగుద్దని చెప్తున్నాడు. కల్లోలంతో, తిరుగుబాటుతో, వినాశనంతో నిండున్న ఈ ప్రపంచంలో మానసిక శాంతి దొరికే ఏకైక మార్గం ఇదే. ఆయన మీద పూర్తిగా నమ్మకం ఉంచడమే. మనకు నమ్మకం ఉంది, ఆశాభావంతో ఎదురు చూస్తున్నాం. ఈ మాటలు మనోభావాన్ని కలిగి ఉండి, మనోభావంలో వీటిని పెట్టుకుని క్షేమాన్ని, ఆనందాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి ఆయన యొక్క పరిశుద్ధ నామము, యెహోవా నామం అనేది పరిశుద్ధమైన నామము. యెహోవా నామం అనేది శ్రేష్టమైన, ధన్యకరమైన నామం. అలాంటి నామాన్ని మనము నమ్మిక ఉంచాలి. ఆ కీర్తనకారుడు చెప్తున్నాడు కదా, యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచి ఉన్నాము, ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. సంతోషం కావాలి, ఆనందం కావాలి అంటే ఆయన మీద మనం ఆనుకోవాలి, ఆయన మీద మనం ఆధారపడాలి. పరిపూర్ణంగా నమ్మిక ఉంచి ఆయన మనం ఆధారపడగలిగితే, నమ్మిక ఉంచి ఆయన మీద కనుక మనం నమ్మిక ఉంచగలిగితే ఖచ్చితంగా ఆయన మన హృదయాల్లో సంతోషం ఇస్తాడు. కాబట్టి ఆయన భయభక్తులు కలిగి ఉండి ఆయన నామాన్ని గొప్ప చేసే వ్యక్తులుగా మనం ఉంటే, యెహోవా నామమే మరలా యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఆ విషయాన్ని మాట్లాడడం మనం చూస్తాం. అంటే పాత నిబంధనలో యెహోవా నామం ఎంత గొప్పగా మనకు కనిపిస్తుందో, అదే పాత నిబంధనలో యేసుక్రీస్తు వారిని గురించి కూడా అనేక చోట్ల రాయబడినటువంటి విషయాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అందుకనే యేసుక్రీస్తు నామం కూడా అత్యంత గొప్ప నామము, శక్తి కలిగిన నామని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయములో 9 నుండి 11 వరకు చూస్తే అండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 11. అంటే యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునికి విధేయత చూపి శిలువ మరణం పొందడానికి ఇష్టపడిన తర్వాత ఆయన ఏ విధమైనటువంటి యేసు నామాన్ని గొప్ప చేశారో ఇక్కడ మనం చూస్తున్నాం. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొన్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. అన్ని నామాల కన్నా గొప్ప నామం యేసు నామం. అటువంటి శ్రేష్టమైన, ధన్యకరమైన ఆ పరిశుద్ధ నామమందు మీరు నమ్మిక ఉంచండి. నేను నమ్మిక ఉంచాను, మీరు కూడా నమ్మిక ఉంచండి అంటున్నాడు. కాబట్టి మనం ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి మనం నమ్మిక ఉంచితే ఆయనని బట్టి మనకి చాలా సంతోషం కలుగుద్ది, హృదయంలో ఆనందం కలుగుద్ది. ఆ ఆనందము అది మనుషులు ఇచ్చేది కాదు, ఆ ఆనందము కొద్ది కాలం ఉండి ఆగిపోయేది కాదు. ఇది శాశ్వతమైన ఆనందం. యేసులో శాశ్వతమైన ఆనందం ఉంది, సంతోషం ఉంది. ఒకటి మనం చేయగలిగిందల్లా ఆయన పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచితే చాలు. అంటే రక్షించబడిన వారికి ఆయన సహాయం అందించేవాడై ఉన్నాడు, కేడమై ఉన్నాడు. రక్షించబడిన వారికి ఆయన సంతోషం ఇచ్చేవాడై ఉన్నాడు. కాబట్టి అటువంటి సంతోషాన్ని మనం పొందుకుందాం. యేసు నామంలో, తండ్రి అయినటువంటి యెహోవా పరిశుద్ధ నామములో నమ్మిక ఉంచి ఆయన యొక్క సంతోషాన్ని మనం కూడా పొందుకొని, ఎందుకంటే 16-11 మనకు తెలుసండి కీర్తనలు కదా, జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అంటాడు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవంటాడు 16వ కీర్తన 11వ చరణంలో. కాబట్టి ఆయన మార్గమును గనక మనం తెలుసుకుంటే, ఆయన నామాన్ని గనక మనం గొప్ప చేస్తే, ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషము మనకు కూడా దేవుడు అందిస్తాడు. అటువంటి కృపాభాగ్యము దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఆయన పరిశుద్ధ నామందు నమ్మికుంచుదాం. యేసు నామంలో నమ్మికుంచితే యేసు నామమే దయలను వెళ్ళగొట్టేది, యేసు నామమే అన్ని రకాలుగా మనకు ఆశీర్వాదం తెచ్చేది. అటువంటి నామాన్ని, యేసు నామాన్ని కలిగి, పరిశుద్ధ నామాన్ని, యెహోవా నామాన్ని కలిగి దేవుని మనం ముందు కొనసాగుదాం. ఆ రీతిగా మనము సంతోషించబడదాం, సంతోషంతో నింపబడదాం. దేవుడు తన మాటలు దీవించును గాక.
ఆమేన్. అందరికీ వందనాలు.